సంపూర్ణ టీంకి నా హృదయపూర్వకమైన వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క పల్లె సువార్త కూడికలో మనం ఆలోచించవలసినటువంటి ఒక సంగతిని గురించి మీ ముందు కొన్ని తలంపులను తీసుకొని వచ్చే ప్రయత్నాన్ని చేస్తాను. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఈ భూమి మీదకు మనిషి వచ్చినప్పటి నుంచి మనిషి ఎప్పుడైతే ఆలోచించడం మొదలుపెట్టాడో ప్రతిదానిని కూడా అన్వేషించడం అలవాటు చేసుకున్నాడు. తనకు ఒక ఆలోచన ఉందన్న సంగతి ఎప్పుడైతే తనకు అర్థమైందో ఏదైనా ఒక విషయాన్ని యొక్క లోతు లేదా దాని యొక్క ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాలన్న ఆరాటం మనిషికి ఏర్పడింది. అందుకే ప్రతిదాన్ని కూడా ఆలోచనతో ఆయన ఆలోచిస్తూ అనేక సంగతులను కనుక్కోవటం మనిషికి ఒక సహజమైనటువంటి ప్రక్రియగా ఈరోజు ఏర్పడింది. అనేక సంగతులు ఈరోజు మనుషులకు తెలుసు, అనేక విషయాలు ఈరోజు మనుషులకు తెలుసు. అయితే అనాది కాలము నుంచి ఈ లోకములో దేవుని గురించి అనేకమైన సంగతులు ప్రపంచానికి ప్రకటించబడుతున్నా, దేవుని గురించి అనేకమైన విషయాలు అనేకుల ద్వారా చెప్పబడుతున్నా మనిషికి అర్థం కానటువంటి ఒక సంగతి ఏమిటంటే మనిషికి దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? మనుషులకు మధ్య సంబంధాలు ఉంటాయి. అవి తల్లిదండ్రుల సంబంధాలు కావచ్చు, అన్నదమ్ముల సంబంధాలు కావచ్చు, స్నేహితుల సంబంధాలు కావచ్చు, భార్యాభర్తల సంబంధాలు కావచ్చు. ఇలా మనుషులకు మధ్య సంబంధాలను మనం చూసాం. కానీ అసలు మనిషికి దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒక రాజు తప్పు చేసినప్పుడు ఒక వ్యక్తి, అయ్యా నువ్వు తప్పు చేశావు అని ధైర్యంగా చెప్పినందుకు ఆ రాజ కుటుంబం అంతా ఆ వ్యక్తిని చంపేసింది. శిరచ్ఛేదనం చేసి తలను మొండెన్ని వేరు చేసింది. ఒక మంచి యవనస్తుడు పితరుల చరిత్ర అంతటిని తెలుసుకొని దేవుడు ప్రారంభంలో ఎవరితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, తర్వాత జరిగిన సంగతులంతా ఏమిటి అని చెప్పి చరిత్ర అంతటిని అర్థం చేసుకొని ఒక ప్రసంగం చేస్తున్నందుకు ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేశారు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మిన వారు అనేక మంది సంఘాలుగా ఏర్పడి విస్తరిస్తున్నప్పుడు, అనేక మంది క్రైస్తవ్యాన్ని అంగీకరిస్తున్నప్పుడు క్రైస్తవులను భయపెట్టాలి లేదా విశ్వాసులను చెదరగొట్టాలని చెప్పి ఒక వ్యక్తిని పట్టుకొని మరలా తలను మొండేని వేరు చేశాడు ఆయన యాకోబు. రాజును ఎదిరించిన యోహానునైనా, ప్రసంగం చేసిన స్తెఫనునైనా, సంఘాన్ని భయపెట్టాలని చంపినటువంటి యాకోబునైనా మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ప్రారంభపు దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి సత్యాన్ని ప్రకటించి, వాస్తవాన్ని ప్రకటించి, యథార్థాన్ని ప్రజలకు చెప్పి అనేకమైన విషయాలు బోధించి అనేక మంది క్రీస్తు వైపుకు మరలిన ప్రారంభపు దినాలలో చంపబడినటువంటి వ్యక్తులుగా వీరు మనకు కనబడుతున్నారు. వీరు చనిపోయినటువంటి సంగతి కానీ లేదా వీరు మాట్లాడిన మాటలు కానీ మనం బైబిల్లో చదువుతున్నప్పుడు అసలు దేవుని గురించి చనిపోయేంత సంబంధం ఈ వ్యక్తులకు దేవునికి ఏముంది అనేది మనం ఆలోచించాలి. దేవునికి అంటే కళ్ళకు కనబడే వ్యక్తి కొరకు మనం చనిపోవటం సబబు. నా భార్య కోసం నేను చనిపోవటము, నా తల్లిదండ్రుల కోసం నేను చనిపోవటము, స్నేహితుల కోసం చనిపోవటము, లేదా ఆపదలో ఉన్నవారిని కాపాడుతూ నేను చనిపోవటము, ఇది మానవీయ కోణంలో ఆలోచించినప్పుడు ఇది చాలా పెద్ద సంగతి. మనుషుల కొరకు ఒకరు చనిపోవటం చాలా గొప్ప సంగతి అయినప్పుడు దేవుని కొరకు చనిపోవటం ఎంత గొప్పగా ఉండాలి. మరి దేవుని కొరకు ఒక వ్యక్తి చనిపోతున్నాడు అనంటే అసలు దేవునికి ఆ వ్యక్తికి ఉన్న సంబంధం ఎటువంటిదో మనకు బాగా అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు, ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎవరి కొరకు చనిపోయాడంటే మనుషుల కొరకు చనిపోయాడు. ఇప్పుడు మనుషులు కూడా ఒకానొక సమయాన్న దేవుని కొరకు చనిపోవలసినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏ మాత్రం భయపడకుండా, ఏ మాత్రం ఆలోచించకుండా తలను తీస్తావా నువ్వు తీసే, నా గుండెను ఛిద్రం చేస్తావా నువ్వు చేసే, నా కాళ్ళు చేతులు తీసేస్తావా నువ్వు తీసే, ఇదిగో నన్ను చంపుతావా నువ్వు చంపేసే అని చెప్పి మనుషులు భయపడకుండా చనిపోతున్నారు అని అంటే మనుషులకు దేవునికి మధ్య ఏదో గొప్ప బంధమే ఉంది, ఏదో గొప్ప సంబంధమే ఉంది.
ఒకవేళ నేను చనిపోతే నా కుటుంబం ఏమవుతుందని చెప్పి యోహాను ఆలోచించలేదు, స్తెఫను ఆలోచించలేదు, యాకోబు ఆలోచించలేదు. చావడానికి సిద్ధపడ్డారు, చనిపోవడానికి ఏమాత్రం వెనుకడుగేయలేదు అని అంటే కుటుంబానికి మించినటువంటి సంబంధం మనుషులకు దేవునికి మధ్య ఉందన్న సంగతి మనకు అర్థమవుతుంది. అయితే ఈ భూలోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా దేవునితో సంబంధం కలిగిన వాడే. దేవునితో సంబంధం లేదండి, నాకు ఎటువంటి బంధం కూడా నా దేవునితో నాకు లేదు అనేటువంటి మాట అనాలి అనంటే ఆ వ్యక్తికి ఏముండకూడదు అనంటే జ్ఞానము ఉండకూడదు. ఒక జ్ఞానము లేనివాడే, అవగాహన లేనివాడే, ఏమీ తెలియని వాడే, ఒక అనాగరికుడు మాత్రమే దేవునితో నాకు ఎటువంటి సంబంధం లేదు అనే మాట అంటాడు. కానీ అవగాహన ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, తెలివి ఉన్నవాడు, ఆలోచించగలిగేవాడు మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే దేవునితో ప్రతి మనిషి కూడా సంబంధం, అనుబంధం, బంధం ఉంది. అయితే ఆ సంబంధం, అనుబంధం ఏమిటో మనం ఒకసారి బైబిల్లో నుంచి చూసే ప్రయత్నం చేస్తే యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదవండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనము. యెహోవా నీవే మాకు తండ్రివి. దేవుడుతో ఇశ్రాయేలీయులు మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలీయులు మాట్లాడుతూ దేవుణ్ణి ఎలా ప్రస్తావిస్తున్నారు, దేవుణ్ణి ఎలా సంబోధిస్తున్నారు, దేవుణ్ణి ఎలా పలకరిస్తున్నారు, దేవుణ్ణి ఎలా అడ్రస్ చేస్తున్నారంటే యెహోవా నీవే మా తండ్రి, నువ్వు మాకు తండ్రివి. అంటే ఒక మనిషికి దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని అంటే బైబిల్ ఏమని చెప్తుందంటే ఇది ఫాదర్హుడ్ రిలేషన్షిప్. ఇది ఒక వ్యక్తి తన తండ్రితో కలిగి ఉన్నటువంటి సంబంధం. ప్రతి మనిషి కూడా దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు అని అంటే ప్రతి మనిషి కూడా దేవునితో తండ్రి అనే సంబంధాన్ని కలిగి ఉన్నారు. అన్న ఈ మైక్ బైబిల్ చదవాలికి ఇవన్నా. ప్రతి మనిషి కూడా దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారంటే తండ్రి అనేటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఒకసారి మనం మలాకీ గ్రంథాన్ని చూడగలిగితే మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూడండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మనకందరికీ తండ్రి ఒక్కడే కాదా? మరలా ఇక్కడ మలాకీ ప్రవక్త ద్వారా పలుకబడినటువంటి మాట మన అందరికీ, అంటే ఈ భూలోకములో ఉన్న మనుషులందరికీ తండ్రి ఎవరు అనంటే ఒక్కడే ఆయన. ఈ లోకములో ఉన్న ఇదిగో పుడుతున్నా, లేకపోతే మరణిస్తున్నా, లేకపోతే వెళ్ళిపోయినా వీరందరికీ ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయనకి మనకున్న సంబంధం ఏంటంటే తండ్రితో మనకున్న సంబంధం. తండ్రి ఒక్కడే కాదా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇది ప్రశ్న. మలాకి భక్తుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే దేవుడు ఒక్కడే, ఆయన ఎవరు అనంటే మనకు తండ్రి. ఆ తండ్రి ఏం చేశాడు అనంటే మనలను సృష్టించాడు. అంటే దేవునితో నాకున్న సంబంధం ఎటువంటిది, దేవునితో నాకున్న సంబంధాన్ని నేను ఎలా ఆలోచించాలి అనంటే నిన్ను సృష్టించినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరో కాదు, ఆయన నీకు తండ్రి. ఒకసారి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ తండ్రితో మీకు ఎటువంటి సంబంధం ఉందో, మీ తండ్రి మిమ్మల్ని ఎలా చూస్తున్నాడో, మీ తండ్రితో మీకు ఎటువంటి బంధం ఉందో ఒక్కసారి ఆ ఊహలను, ఆ ఆలోచనలను, ఆ సంబంధాన్ని ఒక్కసారి దేవుని వైపుగా మరల్చి ఇప్పుడు మీరు చూడండి. మీ తండ్రి యొక్క స్థానాన్ని ఇప్పుడు ఎవరు తీసుకున్నారు తెలుసా? దేవుడు తీసుకున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఎవరనుకుంటున్నావు నువ్వు, నా గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నాకు నీకు మధ్య ఉన్న సంబంధం ఎటువంటిది అనుకుంటున్నావు? ఇదిగో మనిద్దరి మధ్య ఉన్న సంబంధం తండ్రి కూతుళ్ళ సంబంధం, మనిద్దరి మధ్య ఉన్న సంబంధం తండ్రి కొడుకులకు ఉన్నటువంటి సంబంధం. ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఇంకా చాలా స్పష్టంగా మానవ కోటికి ఆయన ఇచ్చిన సందేశాన్ని, దేవుడు ఎవరో లేదా దేవునికి మనుషులకు ఉన్నటువంటి సంబంధం ఏంటో ఆయన మానవ కోటికి ఇచ్చినటువంటి సందేశాన్ని ఒకసారి మనం చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయం
17వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యోహాను గారు యేసు రాసిన ఆమెతో యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు నేను ఎక్కిపోలేదు ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక గనుక నన్ను నన్ను ముట్టుకొనవద్దు. ముట్టుకొనవద్దు. అయితే అయితే నా సహోదరుల నా యొద్దకు వెళ్ళి సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు జాగ్రత్తగా చూడండి ఇక నుంచి, నా తండ్రియు మీ తండ్రియు మీ తండ్రియు నా దేవుడును నా దేవుడును మీ మీ దేవుడునైన దేవుడనైన వాని వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని ఎక్కిపోవచ్చున్నానని వారితో వారితో చెప్పమనెను. చెప్పాను. యేసుక్రీస్తు ప్రభులు వారు మరణించారు, తిరిగి లేచారు. సమాధి దగ్గరికి ఇప్పుడు మరియమ్మ వెళ్ళి ఇదిగో ప్రభువును వెతుకుతున్న సందర్భంలో ప్రభువు కనబడి ప్రభువు మాట్లాడి ఇచ్చిన సందేశం ఏంటో తెలుసా? మరియా, ప్రపంచానికి నువ్వు చెప్పాల్సినటువంటి ఒక మాట, ప్రపంచానికి నువ్వు చెప్పవలసినటువంటి ఒక సందేశం ఏంటో తెలుసా? నేను వెళుతున్నాను. ఎవరి దగ్గరికి వెళ్తున్నానంటే నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను. అయితే ఆ దేవుడు ఎవరో అనుకుంటారు, ఆ తండ్రి ఎవరో అనుకుంటారు. ఆ తండ్రి నాకు తండ్రి, ఎట్ ద సేమ్ టైం మీకు కూడా తండ్రి. ఆ దేవుడు నాకు దేవుడు, ఎట్ ద సేమ్ టైం మీకు కూడా దేవుడే. దేవుని గురించి చాలా ఆలోచనలు మీకు ఉండుంటాయి, దేవుని గురించి చాలా జ్ఞానం మీకు ఉండుంటుంది, దేవుని గురించి చాలా అవగాహన మీకు ఉండుంటుంది. కానీ ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి చెప్పినటువంటి ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, దేవుడు ఎవరో కాదు, ఆయన నీ తండ్రి. ఆయన నాకు తండ్రి, ఆయన నీకు కూడా తండ్రి. ఆయన నాకు దేవుడు, ఆయన నీకు కూడా దేవుడు. ఎటువంటి సంబంధం ఇది అనంటే, ఇది మనం గొప్పగా చెప్పుకోగలిగేటువంటి సంబంధం. ఎటువంటి బంధం అంటే, ఈ బంధం లేకుండా అసలు భూమి మీదకి మనము రాలేము. తండ్రి లేకుండా ఈ భూమి మీదకి మనం రాలేము, తండ్రి లేకుండా ఈ భూమి మీద మనము బ్రతకలేము. ఇప్పుడు దేవుడు ఎలాంటి స్థానాన్ని తీసుకున్నాడు అని అంటే, ఇదిగో తండ్రి స్థానాన్ని తీసుకొని భూలోకంలో ఉన్న ప్రతి మనుష్యుని చూస్తూ ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఐ యామ్ యువర్ గాడ్ అండ్ ఆల్సో ఐ యామ్ యువర్ ఫాదర్. నేను దేవుణ్ణి, అలాగే నేను ఎవరినంటే ఇదిగో నేను నీకు తండ్రిని. ఈ బంధాన్ని గురించి ఒకసారి నువ్వు ఆలోచించగలిగితే, తండ్రి స్థానంలో ఉన్న ఆ దేవుడు నీ కొరకు నా కొరకు ఏం చేస్తున్నాడో ఒకసారి మనం బైబిల్లోనికి వెళ్ళి మనం చూడాలి. ఆ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో నీ అవసరాలు లేదా నీ కోరికలు, నీ కష్టాలు కలిగినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించిన తర్వాత దానికి సమాధానం ఇవ్వటమే కాదు ఆ దేవుడు చేస్తున్న పని. నువ్వు అడగకుండానే, నువ్వు కష్టపడకుండానే, నువ్వు ఆలోచించకుండానే దేవుడు నీకు కొన్నింటిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఏం అనుగ్రహిస్తున్నాడో ఒకసారి జాగ్రత్తగా మనం బైబిల్లో వెళ్ళి మనం చూడగలిగితే, మత్తయి గారు రాసినటువంటి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 44వ వచనం నుంచి ఉన్న మాటలను జాగ్రత్తగా మనం చూద్దాం. నేను మీతో చెప్పునదేమనగా పరలోకమందున్న మీ తండ్రికి మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ దేవుణ్ణి ఎలా అడ్రస్ చేస్తున్నాడు? ఆయన పరలోకమందున్న తండ్రి. ఆయన దేవుడు ఈ లోకంలో లేడు, పరలోకంలో ఉన్నాడు. ఆయన ఎవరు అనంటే నీకు తండ్రి. నీవు ఆయనకు ఒకవేళ కుమారుడుగా ఉండాలి అనుకుంటే నువ్వు కొన్నింటిని పాటించాలి. ఏంటంటది? మనం శత్రువులను ప్రేమించాలి, మనల్ని హింసించే వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలంట. ఎటువంటి నేపథ్యాన్ని, ఎటువంటి విలువను మనుషులకు నేర్పిస్తున్నాడు అనంటే, నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమించగలిగితే, మరో మాటలో చెప్పాలంటే, నీకు దేవుడు అర్థమైతే నువ్వు ఎవరిని ప్రేమిస్తావు తెలుసా? నీ సాటి వ్యక్తిని ప్రేమిస్తావు. నీకు నిజంగా దేవుడు అర్థమైతే, నిజంగా దేవుడే నీ దగ్గర ఉంటే నువ్వు ఏం చేస్తావు తెలుసా? నిన్ను హింసించే వారి మేలు నువ్వు కోరుకుంటావు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు, నేను నీకు తండ్రిని, నీవు నాకు కుమారుడివి. అయితే నీవు కుమారుడివి అనేటువంటి యోగ్యత నీకు రావాలంటే నీ పక్కన ఉన్న వాళ్ళని నువ్వు ప్రేమించాలి. నిన్ను హింసించే వాళ్ళని నువ్వు మేలు కోరుకునే విధంగా నీ కొరకు నువ్వు ప్రార్థన చేయటం కాదు, నువ్వు నిన్ను హింసించే వారి కొరకు నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలి. దేవుడి యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయి అనంటే, దేవుని యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయంటే, వన్స్ నీవు దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? మనుషులతో కూడా మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
నీ పక్కనున్న వాడిని నువ్వు ప్రేమించగలగాలి, నిన్ను హింసించేవాడి మేలు నువ్వు కోరుకోగలగాలి. ఎప్పుడు ఇది నువ్వు చేసుకోగలుగుతావంటే నీకు దేవునితో కనెక్షన్ ఉన్నప్పుడు, ఆ దేవుడు నిజంగా నీకు తండ్రి అని అర్థమైనప్పుడు, ఆ తండ్రి అయిన దేవునితో నీకు సంబంధం ఉన్నప్పుడు నువ్వు సాటివానితో పగలు పెట్టుకోవు, నువ్వు పక్కవాడిని ద్వేషించవు, కానీ పక్కవాడి మేలు నువ్వు కోరుకుంటావు. అది ప్రభువు చెప్తున్నాడు. మీరు పరలోకమున్న తండ్రికి కుమారులై ఉండాలంటే మీ సాటివారిని ప్రేమించండి అని. ఇప్పుడు ఆ పరలోకపు తండ్రి యొక్క గుణగణాలను ఆయన ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. దేవుడంట, తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడంట, చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుతున్నాడు. విడ్డూరం ఏంటంటే, ప్రసంగం నేను మధ్యాహ్నానికల్లా ప్రిపేర్ అయిపోయాను, ఈలోపు వర్షం వచ్చింది. వర్షం కోసం నేను ప్రసంగం ప్రిపేర్ అవ్వాలి. నేను వర్షం కోసం సిద్ధపడిన తర్వాత మాత్రం వర్షం వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అనంటే, దేవుడు ఎలాంటి వాడు? ఇదిగో మంచివారిని ఒకలాగా, నీతిమంతులను ఒకలాగా, చెడ్డవారిని ఒకలాగా, అనీతిమంతులను ఒకలాగా చూసే దేవుడు కాదు. ఈ భూలోకంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఈ భూలోకంలో ఎన్ని భాగాలు ఉన్నాయో, ఎన్ని ఖండాలు ఉన్నాయో, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో, ఆ ప్రాంతాలన్నిటికీ వర్షం కురిపించేది ఎవరు అనంటే దేవుడు. ఎందుకయ్యా ఆ ప్రాంతాలన్నిటికీ ఇదిగో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు, మరి అలాంటి వారి ఎడల నువ్వు వర్షాన్ని కురిపిస్తున్నావు అని అంటే ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు. మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? మీ సహోదరులకు వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు ఎలా ఉండాలి తెలుసా? పరిపూర్ణులుగా ఉండాలి. ఆయన ఒకరిని ఒకలాగా మరొకరిని మరొకలాగా చూసే దేవుడు కాదు ఆయన. నువ్వు మంచోడువైనా సరే, నువ్వు చెడ్డోడువైనా సరే, నువ్వు నీతిమంతుడైనా సరే, నువ్వు అనీతిమంతుడైనా సరే, నువ్వు ఎవరివైనా సరే, నిన్ను ప్రేమించి ఈ లోకంలో ఆయన ఏం కురిపిస్తున్నాడు అనంటే వర్షాన్ని కురిపిస్తున్నాడు. మనకు ప్రశ్న రావచ్చు, ఎందుకయ్యా వర్షాన్ని కురిపిస్తున్నావు? పౌలు భక్తుడు చాలా స్పష్టమైనటువంటి వివరణ ఆయన ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలోనికి వెళితే, అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు దేని కొరకు అనంటే ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఒక సైంటిస్ట్ కాదు పౌలు గారు, ఆయన శాస్త్రవేత్త కాదు పౌలు గారు. అయ్యా పౌలు గారు భూలోకంలో అందరి మీద దేవుడు ఎందుకు వర్షాన్ని కురిపిస్తున్నాడు అంటే ఆయన అంటున్నాడు, ఆకాశం నుంచి వచ్చే వర్షము ఫలవంతములైన ఋతువులు ఎందుకు దేవుడు ఇస్తున్నాడో తెలుసా? మనిషికి ఏం కావాలి తెలుసా? బ్రతకడానికి ఆహారం కావాలి. ఈ భూలోకంలో మనిషి బ్రతకడానికి మనిషికి కావాల్సింది ఆహారం. ఆ ఆహారం కావాలంటే వర్షం రావాలి. ఈ వర్షము ఎవరి మీద దేవుడు కురిపిస్తున్నాడంటే భూలోకంలో ఉన్న వారందరి మీద కురిపిస్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన తండ్రి స్థానములో ఉండి ఏ ఒక్కరు కూడా భూలోకంలో ఉన్న నా కుమారులు నా కుమార్తెలు ఆకలితో అలమటించకూడదు, అందరికి ఆహారము వెళ్ళాలి. మీరు సృష్టిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జంతువుల ద్వారా నీకు ఆహారం వస్తుంది, మొక్కల ద్వారా నీకు ఆహారం వస్తుంది, నువ్వు సముద్రముల ద్వారా నీకు ఆహారం వస్తుంది. ఈ సృష్టిలో ఏవైతే భాగాలు ఉన్నాయో, మరో మాటలు చెప్పాలంటే నీ చేతితో నీ కాలితో త్రాకగలిగే, నీ శరీరము టచ్ చేసి నువ్వు టచ్ చేయగలిగే ప్రతి దానిలో కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆహారాన్ని నీ కొరకు ఏర్పాటు చేశాడు. అడవిలో ఉంటావా, నీకు ఆహారం దొరుకుతుంది. సముద్రములో ఉంటావా, నీకు ఆహారం దొరుకుతుంది. ఇదిగో నేలపైన ఉంటావా, నీకు ఆహారం దొరుకుతుంది. నీకు ఎక్కడైనా ఆహారం లేకుండా దేవుడు చేశాడా? నీకు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏదో ఒక రకమైన ఆహారం తిని బ్రతకడానికి వీలును దేవుడిచ్చాడు. అందుకే కొరింథీ పత్రికను రాస్తూ దేవుడు చేస్తున్న పనిని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ప్రస్తావిస్తున్నాడు. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి చూడండి.
అయితే దేవుడే తన చిత్త ప్రకారము తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం నీవు ఇచ్చును విత్తిన దానికి శరీరము ఇచ్చును ఇచ్చును మరియు మరియు ప్రతి ప్రతి విత్తనమునకును విత్తనమునకును దాని 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 శరీరం దాని శరీరము ఇచ్చుచున్నాడు. ఇచ్చుచున్నాడు. మాంసమంతయు దేవుడేంటి నాకు ఇచ్చేది ఆహారం? వ్యవసాయం చేసేది రైతు కదా, పంట పండించేది రైతు కదా అని నువ్వు అంటావేమో. అందుకే ఆయన ఏమంటాడు తెలుసా? విత్తనం విత్తటం వరకే రైతు యొక్క పని, విత్తనాలు భూమిలో జల్లటం వరకే రైతు యొక్క పని. కానీ విత్తనాలు విత్తిన తర్వాత ఆ విత్తనాలకు శరీరాలు ఎవరిస్తున్నారు అంట? దేవుడే ఇస్తున్నాడు. విత్తనాలు విత్తిన తర్వాత రైతు వచ్చి ఇంటి దగ్గర ఉంటే ఇప్పుడు రైతు అవతారం ఎత్తింది ఎవరో తెలుసా? మరలా దేవుడు. రైతు విత్తనాలు విత్తి వచ్చేసాడు, ఇప్పుడు రైతు అవతారం ఎత్తి మరలా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వ్యవసాయం చేస్తున్నాడు. అయ్యా దేవుడా ఏం పని చేస్తున్నావు అయ్యా అంటే, ఇదిగో నా పిల్లలు ఆహారం తినాలంటే నేనేం చేయాలి తెలుసా? పని చేయాలి. నేనేం చేయాలి తెలుసా? వ్యవసాయం చేయాలి. ఇదిగో నేను వర్షాన్ని కురిపించాలి, నేను నేలకు ఆ గుణాన్ని ఇవ్వాలి, ఈ విత్తనము చచ్చిపోవాలి, ఈ విత్తనంలో జీవం రావాలి, ఈ విత్తనం మొలకలెత్తాలి, మొక్కగా మారాలి, ఫలాలు ఇవ్వాలి. ఇదిగో ఇంత ప్రాసెస్ అంతా. అంటే నువ్వు అన్నం తినటానికి, నువ్వు ఆహారం తినటానికి నీ వెనక దేవుడు పనిచేస్తున్నాడన్న సంగతి నీకు తెలుసా? దేవుడు అంటే పనిచేసే దేవుడు. ఆయన ఖాళీగా కూర్చునేవాడు కాదు. ఆయన ఏ స్థానాన్ని తీసుకున్నాడంటే తండ్రి స్థానాన్ని తీసుకున్నాడు. నువ్వు 60 సంవత్సరాలు బ్రతుకు, నువ్వు 90 సంవత్సరాలు బ్రతుకు, నువ్వు 3 పూటలు తింటున్నావంటే దాని వెనక ఎవరి కష్టం ఉందో తెలుసా? దేవుని కష్టం ఉందన్న సంగతిని నువ్వు అర్థం చేసుకో. ఊరకనే ఆయన తండ్రి స్థానాన్ని తీసుకోలేదు. ఆయన ఊరకనే మీరు నా కుమారులు, నేను మీకు తండ్రిని అని చెప్పలేదు. ఆయన ఊరకనే ఆయన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోలేదు. ఆయన ఎప్పుడైతే నేను తండ్రిని, మీరు నాకు కుమారులు అన్న బంధాన్ని ఎస్టాబ్లిష్ చేశాడో, ఎప్పుడైతే సృష్టిని సృష్టించాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనుషుల కొరకు ప్రయాసపడుతుంది ఎవరు అనంటే దేవుడు. దేని కొరకు ప్రయాసపడుతున్నాడు తెలుసా? నీవు అన్నం తినటానికి, నీవు ఆహారం తినటానికి. యోబు గ్రంథాన్ని ఒకసారి మనం చూడగలిగితే, యోబు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో ఉన్న ఒకసారి మాట చూడండి. యోబు గ్రంథం ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆలోచించు, నీకు దేవుడు అర్థం కాడు. దేవుడు పని చేయటం ఏంటి? నేను అన్నం తినటానికి, నాకు ఆహారం కోసం దేవుడు కష్టపడటం ఏంటని నువ్వు అనుకుంటావు. నువ్వు ఆలోచించు, థింక్ చేయి. దేవుడు నీకు అర్థం కాడు. ఎందుకు దేవుడు నీకు అర్థం కాడంటే, దేవుడు ఎవరో తెలుసా? మహోన్నతుడు. ఆయన దేవుడు చాలా గొప్పవాడు, ఉన్నతమైన వాడు. ఆయన గురించి వర్ణించడం మన తరము కాదు. అంత గొప్పవాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? 27వ వచనంలో, ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును, మంచుతో కూడిన వర్షము వలె అవి పడును, మేఘములు వాటిని కుమ్మరించును, మనుష్యుల మీదికి అవి సమృద్ధిగా దిగును. ఆయన మంచును కురిపిస్తున్నాడు, మేఘాలను కుమ్మరింపజేస్తున్నాడు. మేఘములు వ్యాపించే విధమును, ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా? వర్షం ఎందుకు వచ్చిందో నువ్వు చెప్పగలవా? వర్షం ఎలా వస్తుందో నువ్వు చెప్పగలవు, ప్రాసెస్ నువ్వు చెప్పగలవు, కానీ దాని వెనక పనిచేస్తున్న దేవుని మాత్రం నువ్వు గుర్తించలేవు. ఎందుకంటే ఆయన చాలా గొప్పవాడు. ఆయన గురించి రాయబడుతుంది, ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేయును, సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును. ఏం చేస్తాడంటే ఇదంతా చేసి 31వ వచనంలో చూస్తే, వీటి వలన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును, ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు. ఆయన ఆహారాన్ని ఏం చేస్తున్నాడంటే కొదువ లేకుండా మనుషులకు సమృద్ధిగా ఇస్తున్నాడు. అయితే ఒక మాట ఇక్కడ రాయబడింది, ఆయన తీర్పు తీరుస్తాడంట. ఆయన ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రయాసపడి, ఆయన వ్యవసాయంలో ఒక భాగమై, ఆయన వర్షాన్ని కురిపించి, ఆయన నేలను పండింపజేసి ఈరోజు ఆహారం నీ నోటిలోనికి వచ్చేలా ఎందుకు ఆయన ప్రయాసపడుతున్నాడంటే, ఆయన నీకు తండ్రి. నీకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది అనంటే ఆయన్ను గుర్తించాలి. ఆయన దేవుడు. అయితే
వాస్తవానికి చూస్తే ఆఫ్రికా వంటి దేశాలలో తినడానికి తిండి లేక, అక్కడున్న పరిస్థితుల వలన, అక్కడున్న రాజకీయ పరిస్థితుల వలన, అక్కడున్న వాతావరణ పరిస్థితుల వలన తినడానికి తిండి లేక మట్టి పిల్లలు అక్కడ వారు తింటుంటారు. ఏవేవో వారు ఆహారంగా తింటుంటారు. ఈరోజు దేవుడు ఇక్కడ కూర్చున్న ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో అడుగుతున్నాడు, 3 పూటల సమృద్ధిగా తింటున్న నీవు ఏనాడైనా ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందని ఆలోచించావా? సమృద్ధిగా తింటున్నావు, సంతోషంగా తింటున్నావు, రకరకాలుగా తింటున్నావు, ఇంత మేలును అనుభవిస్తున్న నీవు ఏ రోజు కూడా అసలు ఇది తినడానికి కారణం దేవుడన్న సంగతిని నీకు అర్థం కాలేదంటే ఒక మాట నన్ను చెప్పనివ్వండి, నీకు అర్థమైన, నీకు తెలిసిన దేవుడు కాదు. నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు దేవుని గురించి. నువ్వు అర్థం చేసుకో, ఆయన నీతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాంటి సంబంధాన్ని అంటే తండ్రి సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తండ్రి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని ఏం చేస్తున్నాడు అంటే నీకు ఆహారాన్ని ఆయన పెడుతున్నాడు. ఇంకొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట మనం చూస్తే, కీర్తనల గ్రంథము పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడంట. తోటకూర చూడగానే నీకేం గుర్తొస్తుంది? ఇది ముదిరిందా లేతగుందా, అదే నీకు గుర్తొస్తుంది. లేకపోతే ఇంకేం గుర్తొస్తుంది? నువ్వు కర్రలో కొన్నావా లేకపోతే మల్కీపురంలో కొన్నావా? ఎప్పుడు నువ్వు అంతర్వేది కర్ర నుంచి తెస్తే ఈ కట్ట ఇలాగే అదే గుర్తొస్తుంది నీకు. కానీ తోటకూర చూడగానే నీకేం గుర్తు రావాలి తెలుసా? ఇది మొలిపించింది ఎవరు? ఆయన. ఆయన ఎవరు? దేవుడు. దేవుడెవరు? నీ తండ్రి. కొన్నా నీ తండ్రి నీకు గుర్తొస్తాడేమో, కానీ మొలిపించిన తండ్రిని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? అందుకే కీర్తనకారుడు అంటా ఉన్నాడు, పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఎవరు పుట్టిస్తున్నారంట? ఆయన పుట్టించుచున్నాడు. దేవుడు పుట్టిస్తున్నాడు నువ్వు ఆహారాన్ని తినాలని. దేవుడు పని చేస్తున్నాడు నువ్వు ఆహారాన్ని తినాలని. ఎందుకో తెలుసా? ఆయన అన్నము ఇచ్చేటువంటి నీ తండ్రి. అందుకే ఒకానొక రోజు నీవు నేను చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నీవు నేను ఆయన ముఖం చూడలేం. ఎందుకో తెలుసా? తేరగా ఆయన చేసిన సృష్టిలో ఉన్న ఆహారాన్ని చక్కగా మనం భుజించాం. మరో మాటలు చెప్పాలంటే సైంటిస్టులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు, అయ్యా రిసోర్సెస్ ఏదైతే భూలోకంలో మనకు దొరుకుతున్నాయో, ఈ భూ సంబంధమైన వనరులు ఏమైతే దొరుకుతున్నాయో కొంచెం సేవ్ చేయండి, కొంచెం నెక్స్ట్ తరాలకు మనం అందిద్దాం. మొత్తం మీరే తినేస్తున్నారు, మొత్తం మీరే వాడేస్తున్నారు, కొంచెం తక్కువ వాడండి, కరెంటు ఆదా చేయండి, నీరు ఆదా చేయండి, పెట్రోల్ ఆదా చేయండి, ఇవన్నీ ఆదా చేయండి, లేదంటే తర్వాత తరాలు కరువుతో కొట్టుమిట్టాడాలి. మనిషి దొరికింది దొరికినట్లుగా తనకు తాను సమకూర్చుకుంటున్నాడు, స్వార్థపరుడు అయిపోయాడు. కానీ తర్వాత తరాల గురించి ఆలోచిస్తున్నామా? అందుకే దేవుడు ఏమని అంటున్నాడంటే, నేను మీ తండ్రిని, నేను మీకు ఆహారాన్ని ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి, తిని మీరు తేరగ్గా బతికేయటం కాదు. ఒక రోజు నేను ఏమడుగుతాను తెలుసా? లెక్క అడుగుతాను. ఒకరోజు నేను తీర్పు తీరుస్తాను. నేను ప్రయాసపడి ఈ నేలను పండిస్తున్నాను, వర్షాన్ని పంపిస్తున్నాను, వర్షాకాలంలో వర్షాలు వస్తే తిట్టుకుంటాం మనం. ఆ వర్షాలు వచ్చినప్పుడు మన జాగ్రత్తగా ఏం ఆలోచించాలి తెలుసా? ఈ వర్షాకాలంలో దేవుడు నా గురించి ఒకరోజు ఏమడుగుతాడు? తీర్పు అడుగుతాడు. ఈ వర్షాకాలంలో పండిన పంటలన్నీ సీజనల్ ఫ్రూట్స్ అంటాం మనం. ఏ కాలానికి తగ్గట్టుగా ఆ కాలానికి మనకి ఏం రావాలి? ఫ్రూట్స్ రావాలి. అవన్నీ చక్కగా ఈ కాలంలో మ్యాంగోస్ తినాలి, తర్వాత కాలంలో మరొకటి తినాలి. ఇన్ని తింటా కూర్చుంటే గుర్తుపెట్టుకోండి, ఒకరోజు తిన్నంతా కక్కించేస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? భూమి మీద ఆయన గురించి నువ్వు అవగాహన తెచ్చుకోకపోతే, భూమి మీద ఆయన గురించి జ్ఞానాన్ని నువ్వు సంపాదించకపోతే, ఎవరివి నువ్వు, ఎందుకు నువ్వు నా పట్ల ఇటువంటి ప్రేమ చూపిస్తున్నావు, ఎందుకు నాకు ఇలా ఆహారాన్ని సంపాదించి పెడుతున్నావు, ఎందుకు ఈ యొక్క ఆహారాన్ని నాకు ఇచ్చావని చెప్పి దేవుని గురించి నువ్వు ఆలోచించకుండా మనిషి ఏం ఆలోచిస్తున్నాడు చూద్దామా బైబిల్లో? దేవుని గురించి మనం ఏం ఆలోచించాలి, కానీ మనిషి ఏం ఆలోచిస్తున్నాడు చూడండి. మనిషి యొక్క తలంపులు ఎలా ఉన్నాయో చూడండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చూడండి.
యోబు గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. ఆయన మంచి ఆయన పదార్థములతో మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను. వారి ఇండ్లను నింపాడంట. ఏ పదార్థములు? మంచి పదార్థములు. మన ఇంట్లంతా మంచి పదార్థములు నింపితే ఇప్పుడు మనుషుల యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది చూడండి. మా యొద్ద నుండి మా తొలగిపోమనియు యొద్ద నుండి తొలగిపొమ్మనియు సర్వశక్తుడగు దేవుడు సర్వశక్తుడగు దేవుడు మాకు మాకు ఏమి ఏమి చేయుననియు. వారు దేవునితో అందరు. ఎంత గొప్పవాళ్ళండి మనుషులు. ఆయన మన ఇండ్లను కూర మొక్కలతో నింపుతున్నాడు. మన ఇండ్లను రుచికరమైన భోజనాలతో నింపుతున్నాడు. ఇంత నింపితే, ఇంత దేవుడు మన పుట్ట నింపితే, మన ఇంటిని నింపితే, మన పొలాలు నింపితే, మన స్థలాలు నింపితే మనం అంటున్నామంట, దయచేసి దేవా మా దగ్గర నుండి దూరంగా తొలగిపో, నువ్వు మా దగ్గరికి రాకయ్యా, నువ్వు మాకొద్దు, నువ్వు మా దగ్గరికి రావద్దు, నువ్వు మాకేం చేసావు. ఎవరెవరిని అడుగుతున్నారు తెలుసా? మేలు పొందిన మనుషులు అడుగుతున్నారు, నువ్వు మాకేం చేసావు, నీ వల్ల మాకు ఉపయోగం ఏంటని చెప్పి మనం ఎవరితో సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితోనే అంటున్నాం. ఈ మాట మనకు బాగా అర్థం కావాలంటే, కొంతమంది ఇక్కడ పెద్దలు ఉన్నారు. మీ పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత మీ పిల్లల కోసం ఎంతో కష్టపడి ఇల్లు కట్టి వారిని చదివించి ఆస్తినంతా సమకూర్చిన తర్వాత మీ నాన్నను లేకపోతే మీ అమ్మను ఒక కుమారుడు వచ్చి నువ్వు నా కోసం ఏం చేసావు అని అడిగితే తల్లిదండ్రుల మనసు ఎలా ఉంటుంది? మన కొడుకులో మన కూతుర్లు మన దగ్గరకు వచ్చి కనురెప్పలు చికిలిచ్చి ఏం చేసావయ్యా నా కోసం, నువ్వు ఇదా ఇల్లు కట్టింది, నువ్వు కొన్న బట్టలు ఇయ్యా, నువ్వు చదివించిన చదివి ఇదా అని అంటే ఒక తల్లి తండ్రులుగా నీ హృదయం ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించు. ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని దగ్గర అదే విధంగా తిన్న తిండి దేవుని దగ్గరదే, పండుతున్న పంట దేవుని దగ్గరదే, పీలుస్తున్న గాలి దేవుని దగ్గరదే, ఆస్వాదిస్తున్న ప్రకృతి దేవునిదే. సమస్త ప్రకృతిని ఏ మనిషి ఏ భేదం లేకుండా, ఏ ప్రాంతం వాడైనా, ఏ కులపు వాడైనా, ఏ జ్ఞానం కలిగిన వాడైనా, ఎవడైనా సరే సమస్త ప్రకృతిని ఉచితంగా ఆస్వాదించి ఉచితంగా స్వీకరించి అన్ని అనుభవించి ఈరోజు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, దేవా నువ్వు నాకు వద్దు, దేవా నువ్వు నాకు సంబంధం లేదు, ప్రభా నువ్వు ఎవడివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఏ ప్రాంతం, ఎవరిని ఎవరు అడుగుతున్నారు తెలుసా? మనిషి దేవుడిని అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, అడగటం చాలా సులువేమో కానీ ఒకరోజు తట్టుకోలేవు. ఈ ప్రశ్నలన్నీ నువ్వు అడుగుంటావు. ఒకరోజు దేవుని ముందర నిలబడితే నువ్వు తిన్న తిండి మొత్తం నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది. అందుకే దేవుడు ఎందుకు తండ్రి స్థానాన్ని తీసుకున్నాడు తెలుసా? దేవుడు ఒక మనిషికి ఏమి ఇవ్వకుండా మనిషి దగ్గర నుంచి ఏమీ కూడా ఆశించడు. ఆయన ఇస్తాడు ముందర, ఆయన ఇచ్చిన తర్వాత ఆయన ఏదైనా ఆశిస్తాడు. ఆయన ఏమిస్తున్నాడంటే 3 పూటలు తిండి పెడుతున్నాడు. ఇంతకంటే ఏం పెట్టాలి నేను? ఆయన ఏమిస్తున్నాడంటే ఆయన తిండి పెట్టడం మానేమనండి. నేల పండించే స్వభావాన్ని దేవుడు తీసేస్తే, వర్షాన్ని ఆయన ఆపు చేస్తే, సూర్యచంద్రులను ఆయన ఆపు చేస్తే, ఎక్కడికక్కడ ప్రకృతి పని చేయకుండా నిలిపివేస్తే బ్రతకగలుగుతావా నువ్వు? ప్రశ్నిస్తున్నావు కదా దేవుడిని, ఎవరయ్యా నువ్వు నాకేం చేసావు, నీకు నాకు సంబంధం ఏంటి అని అడుగుతున్నావు కదా. ఆ తండ్రి అడుగుతున్నాడు ఈరోజు, నేను ప్రకృతిని స్తంభింపజేస్తే, ప్రకృతి పని చేయకుండా నేను ఆపేస్తే ఒక్క క్షణం నువ్వు బతకగలవా? ఒక్క క్షణం నువ్వు బతకగలవా? నీ నోట్లోంచి మాట వస్తుంది ఒక్క క్షణం. మనిషి గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పటికైనా దేవుని ముందర నిలబడినప్పుడు నువ్వు సిగ్గుతో తల వంచుకోవాలి. ఈరోజు కానీ దేవుని గురించి జ్ఞానాన్ని నువ్వు సంపాదించకపోతే. అన్నం పెట్టిన దేవుడు ఈరోజు నీ ముందర నిలబడి ఏమడుగుతున్నాడు తెలుసా? ఇదిగో నేను నీకు ఇన్ని రోజులుగా అన్నం పెడుతున్నాను, ఈ నేలను పండింపజేస్తున్నాను, ఇంత కష్టపడి నేను వ్యవసాయం చేస్తున్నాను. నువ్వు రైతును గుర్తించుకున్నావు, నువ్వు అన్నాన్ని గుర్తించుకున్నావు, కానీ నన్ను మాత్రం పట్టించుకోవట్లేదు, నన్ను మాత్రం మర్చిపోయావు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? అన్నం పెట్టిన దేవుడే మరలా అదే తండ్రి స్థానంలో నుంచి మరలా ఒక మెట్టు కిందకి దిగాడు. ఒక తండ్రిగా ఉన్నతమైన ఆలోచనలు కలిగి ప్రకృతిని చేసి మనల్ని బ్రతికింపజేసి ఆహారం పెట్టిన దేవుడు మనుషులు ఎప్పుడైతే తిరిగి ప్రశ్నించడం మొదలుపెట్టారో, ఎప్పుడైతే ఏమైనా నువ్వు నాకేంటి సంబంధం అని ప్రశ్నించడం మొదలుపెట్టారో, ఒక అడుగు ఆయన కిందకి దిగాడు. ఒక అడుగు ఆయన కిందకి దిగి ఏం చేశాడో ఒకసారి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చూడండి. హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచు వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుకదీయుచు వచ్చిన వారే. నేటి వరకు మీరు వెనుకదీయుచు వచ్చిన వారే.
నేను అనుదినము అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ సేవకులందరినీ నీ యొద్దకు పంపుచూ నీ వచ్చితిని. వద్దకు ఏం చేస్తున్నాను తెలుసా? పంపిస్తూ. ఐగుప్తు ప్రాంతంలో నుంచి ఇశ్రాయేలీయులను దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఇది చరిత్ర, ఇది బైబిల్ చరిత్ర, ఇది ప్రపంచ చరిత్ర. ప్రపంచ చరిత్రలో ఒక దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులను మరొక ప్రాంతంలోని తీసుకొచ్చిన తర్వాత ఎంతో ప్రయాసపడి సుదూర ప్రయాణం చేసి తీసుకొచ్చిన తర్వాత ఆ ఇశ్రాయేలీయులు ఏం చేశారు తెలుసా? దేవునికే ఎదురు తిరిగారు. ఆ ఇశ్రాయేలీయుల మనస్తత్వం ఏంటంటే తెలుసా? దేవునికి ఎదురు తిరిగే మనస్తత్వం. ఈరోజు మనుషులకున్న మనస్తత్వం ఎటువంటిదంటే దేవునికి ఎదురు తిరిగే మనస్తత్వం. ఇలా ఎదురు తిరిగే మనస్తత్వం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక మెట్టు కిందకి దిగి ప్రతిరోజు అంట తన సేవకులను ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు. నీ దగ్గరికి నువ్వు వద్దన్నా సేవకుడు వచ్చి వాక్యం చెప్తున్నాడంటే, నీ దగ్గరికి నువ్వు వద్దన్నా వాక్యం నీ దగ్గరికి వచ్చిందంటే గుర్తుపెట్టుకో, తండ్రి అయిన దేవుడు నీ కొరకు ఒక మెట్టు దిగి మరల నీ దగ్గరికి వచ్చాడని దాని అర్థం. ఒక మెట్టు దిగి ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో వాక్యం ప్రకటించబడుతుంది అని అంటే ఇక్కడ కూర్చున్నవారు, ఈ వాక్యాన్ని వింటున్నవారు మనస్సును పెట్టి ఆలోచించండి. పరలోకమందున్న దేవుడు, ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, మనుషులకు కావాల్సిన ఆహారాన్ని అందిస్తున్న దేవుడు, ఇదిగో నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు ఎదురు తిరుగుతున్నావు. కాబట్టి ఎదురు తిరుగుతున్న నీ మనసుని మరలా ఆయన కఠినపరిచినటువంటి నీ మనసుని ఆయన ఒక మెట్టు దిగొచ్చి తన సేవకులు మరలా పంపించి నీతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఆయన నన్ను అర్థం చేసుకో. నేను ఎవరిని అనుకుంటున్నావు? నన్ను ఎందుకు ద్వేషిస్తున్నావు? నేనంటే ఎందుకు నీకు కోపం? నేనంటే ఎందుకు నీకు పగ? నన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? నువ్వు నా మాట ఎందుకు నువ్వు పట్టించుకోవట్లేదు? ఎవరు అనుకుంటున్నావు నా గురించి? నేను నీ తండ్రిని. ఒక రోజు నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను నీ తండ్రి అని నీకు అర్థమైన రోజు నువ్వు ఏమి చేయలేవు. ఆ రోజు నీకు అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా నా సేవకులు పంపించినప్పుడు నువ్వేం చేయాలి? వినాలి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, యోబు గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం, వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అవసరం లేదు, నీవు మమ్మును విడిచిపోమ్మని దేవునితో చెబుతున్నామంట. మరలా ఒక మెట్టు దిగినటువంటి దేవుడు తన సేవకుల ద్వారా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంటే, తన సేవకుల ద్వారా అవగాహన ప్రజల్లోనికి తీసుకొస్తుంటే, తన సేవకుల ద్వారా తన యొక్క స్థానాన్ని, తన యొక్క తండ్రి తత్వాన్ని ప్రజల్లోనికి చెప్తుంటే మరలా ప్రజలేమో నీ జ్ఞానం మాకు అవసరం లేదని ఎవరితో అంటున్నామంట? మరలా మనము దేవునితో అంటున్నాం. ఎలా అంటున్నామంటే తెలుసా? మమ్మల్ని విడిచిపెట్టి నీవు వెళ్ళిపో. ఒకసారి మీరు ఆలోచించండి, దేవుడు విడిచిపెడితే నీకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు విడిచిపెడితే ఏ గ్రహంలోనికి వెళ్ళి బ్రతుకుతావు నువ్వు? దేవుడు విడిచిపెడితే ఎలా ఆహారాన్ని నువ్వు సమకూర్చుకుంటాను అనుకుంటున్నావు నువ్వు? దేవుడు విడిచిపెడితే అసలు నువ్వు బ్రతకగలవా? కానీ నీకు నాకు ఉన్నటువంటి ఆ ధైర్యము లేకపోతే గర్వం ఏంటో తెలుసా? అయ్యా మమ్మల్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో, అయ్యా మమ్మల్ని విడిచిపెట్టి నీవు వెళ్ళిపో, మాకొద్దు, నీ జ్ఞానం మాకు వద్దు, నీవు మాకు వద్దు. ఇది ఎవరంటున్న మాట తెలుసా? తండ్రి అయిన దేవునితో కుమారులైన మనుష్యులు అంటున్న మాటలు. ఇది ఎవరంటున్న మాట తెలుసా? జన్మనిచ్చిన తండ్రిని చేత పట్టుకొని ఇక్కడ కూర్చున్న మనుషులందరూ మనం వ్యతిరేకంగా ఎవరితో పోరాటం చేస్తున్నావు తెలుసా? దేవుడితో పోరాటం చేస్తున్నావు. అయ్యా నీ జ్ఞానం మాకు అక్కర్లేదు, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోనంటున్నావు. ఆయన వెళ్ళిపోమని చెబుతున్నా ఆయన ఒక్కొక్క మెట్టు కిందకి దిగి మరలా నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు అలా తగ్గించుకొని మాట్లాడుతున్నాడు తెలుసా? ఆయన నీ తండ్రి. ఆయన నీ తండ్రి కాబట్టే, ఒక మాట నేను చెప్పానా, మనుషులకు ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి ఉంటుంది. ఎవరైనా పదే ముఖం మీద నా ఇంటికి రావద్దు అని అంటే మనం వెళ్తాం వాళ్ళ ఇంటికి? ముఖం మీద ప్రతిసారి మా ఇంటికి రావద్దు ఎందుకే వస్తున్నావు అని చెప్పి అని అంటే మనం ఏం చేస్తాం? సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం వీటన్నిటిని మనసులో పెట్టుకొని వెళ్ళటం మానేస్తాం. ఒక మనిషివి నీకే ఇంత సంస్కారం ఉంటే, ఒక మనిషివి నీకే ఇంత ఆత్మగౌరవం ఉంటే, ఒక మనిషివి నీకే ఇంత ఉంటే దేవుడికి ఎంత ఉండాలి? దేవుడికి ఆత్మాభిమానం లేదా? దేవుడికి సంస్కారం లేదా? దేవుడికి గౌరవం లేదా?
నీవే మనిషివి, నీవే ఈరోజు ఉంటే రేపు కనబడవు. రెండు దూది తీసుకొచ్చి నీ ముక్కులో పెట్టిననుకో 10 నిమిషాలు ఆగుతావా? మాస్క్ ఒకటి కట్టేసి అలా గట్టిగా పెట్టి కూర్చోడానికి బతుకుతావా? మనిషివి ఆఫ్టర్ ఆల్ రెండు ముక్కుల రంధ్రాలు మూస్తే బతకలేనివి నీకే ఇంతుంటే, అసలు ఈ ప్రాంతంలో నుంచి అసలు ఈ భూలోకంలో ఇంకో ఎడ్జ్ ఎప్పుడైనా చూసావా? ఈ యొక్క అంతర్వేది ఈ ఎడ్జ్ అంటే ఇదే చివరి గ్రామం కాబట్టి ఇంకో ఎడ్జ్లో ఉన్నటువంటి గ్రామాన్ని ఎప్పుడైనా చూసావా? అంటే ఈ భూలోకం సరిహద్దులే నీకు తెలియదయ్యా స్వామి. ఈ సరిహద్దులు తెలియని నీవే దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నాకు సంస్కారం లేదనుకున్నావా? నాకు ఆత్మగౌరవం లేదనుకున్నావా? నాకు ఆత్మాభిమానం లేదనుకున్నావా? ఎందుకు తగ్గి నీ దగ్గరకు వస్తున్నానంటే, ఎందుకు తగ్గి నీతో మాట్లాడుతున్నానంటే, ఐ ఆమ్ యువర్ ఫాదర్. నేను ఎవరిని అనుకుంటున్నావు? నువ్వు అనుకునే వ్యక్తిని కాదు, నువ్వు అనుకునే ఊహల్లో ఉన్నటువంటి వ్యక్తిని కాదు. నేను ఎవరిని అనుకుంటున్నావు అంటే, నేను నీ తండ్రిని రా. నీ తండ్రిని కాబట్టి నువ్వు కాదన్నా వద్దన్నా చీయన్నా, నువ్వు విన్నా నువ్వు వినకపోయినా, నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఇక్కడికి వచ్చి నువ్వు నిద్రపోతున్నా, ఇక్కడికి వచ్చి ఎప్పుడు వదిలేస్తాడరా నువ్వు ఏడుతున్నా, ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నీ తండ్రిని కాబట్టి నా సేవకుడు నిలబెట్టి నేను నీతో మాట్లాడుతున్నాను. అపోస్తలుల కార్యాల్లో ఉన్న ఒక మాట నిజంగా నన్ను ఈ ప్రసంగం సిద్ధపడుతున్నప్పుడు ఆ మాట నిజంగా నన్ను ఎంతగా ఆకట్టుకుందో అంతగా బాధ పెట్టింది. ఒకసారి ఆ మాట చూద్దాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26, 27 వచనాలు కలిసి ఉన్నాయి. ఒకసారి దాన్ని చూద్దాం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తనవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఆయన ఏర్పరచెను. ఆయన మనలో ఎవ్వనికిని దూరముగా ఉండువాడు కాడు. దేవుడు ఎటువంటి వాడో తెలుసా? నిరంతరము నీకు అందుబాటులో ఉండేటువంటి వాడు దేవుడు. ఆయన నీకు దూరంగా ఉండడు. ఇంకో మాటలు చెప్పాలంటే ఎవ్వరికి కూడా ఆయన దూరంగా ఉండడు. నీకు దగ్గరగా ఉంటాను, నీకు దూరంగా ఉంటాను అనే దేవుడు కాదు. నువ్వు చదువుకున్నావా, నీ దగ్గర ఉంటాను. నీకు చదువు లేదా, నీ దగ్గరికి రాను. నీకు డబ్బు ఉందా, నీ దగ్గర ఉంటాను. నీకు డబ్బు లేదా, నీ దగ్గరికి రాను అనే దేవుడు కాదు. ఆయన ఎవ్వరికైనా సరే అంట ఎలా ఉంటాడు తెలుసా? అందుబాటులో ఉండే దేవుడు అంట. అవును, ఒక మాట ఆలోచించండి. మనం ఎక్కడ, మన బ్రతుకులు ఎక్కడ, మన పరిస్థితులు ఎక్కడ, నీకు అందుబాటులో ఎవరున్నారు? ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీలో ఎవరికైనా అందుబాటులో ఉంటే మీరు ఎలా ఉంటారు? మీరు మాకు అందుబాటులో ఉండరు, అంత బిజీ అయిపోతారు మీరు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు అందుబాటులో ఉంటే ఎలా ఉంటావు? ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి అందుబాటులో ఉంటేనే నిన్ను ఆపలేమే. ఇప్పుడు ఈ దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? నీకు సామాన్య మానవుడవైన నీకు, జ్ఞానము లేనివాడువైన నీకు, అనాగరికమైన ఆలోచనలు ఆలోచించే నీకు, ఇదిగో నీకున్న కొద్ది పరిస్థితులు బట్టి విర్రవేగిపోతున్నా నీకు నేను అందుబాటులో ఉండే దేవుడు. ఎందుకు నేను అందుబాటులో ఉంటాను తెలుసా? నేను నీ తండ్రిని. ఎవరనుకుంటున్నావు నేనంటే? దేవుడు అంటే ఎవరనుకుంటున్నావు? నీకేమర్థమవుతుంది దేవుడు అంటే? దేవుడు ఎవరు అనంటే ఆయన నిన్ను నన్ను సృష్టించి ఆయన నీకు నాకు ప్రతిరోజు ఆహారం పెట్టే దేవుడు. ఒక అన్నం మెతుకు చూడగానే వెంటనే నీకు ఇది 777 లేకపోతే ఇది గ్రీన్లాండా అది కాదు గుర్తు రావాల్సింది. ఎవరు గుర్తు రావాలి తెలుసా? ఇది దేవుడు నాకు ఇచ్చాడు, నా తండ్రి నాకు పెట్టిన ఆహారం. ఈ నా తండ్రి ఎలాంటి ఆహారం పెట్టాడు తెలుసా? నిరంతరం నాకు అందుబాటులో ఉండి నా కొరకు పని చేసి నా కొరకు పంట పండించి నా దగ్గరికి, ఇదిగో నేను ఎక్స్ట్రాలు చేసి ఆయన వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నప్పుడు మరలా తన సేవకుల్ని నా దగ్గరికి ఒక్క అడుగు తగ్గి ఎందుకు వస్తున్నాడు తెలుసా? మరలా నిన్ను నన్ను తన హక్కున చేర్చుకోవడానికి. అది తండ్రికి ఉన్న ప్రేమ. నువ్వు అనొచ్చేమో, నేను అనొచ్చేమో. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఆలోచించండి. ఒక అమ్మాయి బాగా తండ్రి అంటే చాలా ఇష్టం. ఒక అమ్మాయికి తన తండ్రి అంటే చాలా ఇష్టం, కానీ కొద్ది రోజుల నుంచి తండ్రితో మాట్లాడడం ఇష్టం చూపించట్లేదు. ఎందుకు? ఈమె తల్లి కావాలనుకుంటుంది, అంటే ఈమె పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఈమె పెళ్లి చేసుకోవాలంటే ఈడు ఒకడు తగులుంటాడు, పనికిమాలినోడు. ఈడు తగిలినప్పుడు ఏం చేస్తుంది? తండ్రికి ఇచ్చే స్థానము ఆ పనికిమాలినోడికి ఇచ్చి వాడితో మాట్లాడుతూ ఎవరిని దూరం చేస్తుంది?
తండ్రిని దూరం చేస్తాడు. ఒకడు పనికిమాలిన నిజంగానే తల్లిని చేసి ఆడు వదిలే వెళ్ళిపోతాడు. అప్పుడు ఎవరు గుర్తొస్తారు? తండ్రి గుర్తొస్తారు. ఈ టైంలో తండ్రి ఎప్పుడైనా నువ్వు నా దగ్గరికి రావద్దు అని ఒకవేళ పద్ధతులు, సంస్కారాలు, సాంప్రదాయాలు, విధానాలు ఎన్నో తగలట్టడం వల్ల నువ్వు నా దగ్గర రావద్దన్న తన మనస్సులో తన కుమార్తె గురించి ఏం ఆలోచిస్తాడు? నా కుమార్తె ఎక్కడున్నా బాగుండాలి. తన కొరకు ఒక అడుగు తగ్గడానికైనా తండ్రులు ఏం చేస్తారు? తగ్గుతారు. ఎందుకంటే తండ్రికి ఉన్న గుణం అలాంటిది. ఈరోజు మనుషులం కూడా ఇదిగో దేవునితో చక్కటి సంబంధం కలిగి ఉండే మనసు మనకు కూడా ఒక తగిలాడు ఒక పనికిమాలిన సాతాను. వాడు మనల్ని ప్రేమించి వాడు మనల్ని పాడు చేసిన తర్వాత, వాడు మన జీవితాలు నాశనం చేసిన తర్వాత, మన దేవునితో సంబంధాన్ని కోల్పోయిన తర్వాత ఇప్పుడు మరలా ఆ సంబంధాన్ని రీకనెక్ట్ చేయడానికి దేవుడు ఏం చేశాడంటే, అరే నువ్వు తినే తిండిని గురించి ఆలోచించు, తినే తిండి గురించి ఆలోచించలేనంత మత్తెక్కి నువ్వు కొట్టుకుంటున్నావు కాబట్టి నేను మరలా ఒక అడుగు తగ్గి నా సేవకులు నీ దగ్గర పంపించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను చెబుతున్నాను. ఇప్పటికైనా విని ఆ పాపపు ఉచ్చులో నుంచి, ఆ చీకటి ఉచ్చులో నుంచి, అజ్ఞానం అనే ఉచ్చులో నుంచి బయటకు వచ్చి నన్ను ఎరిగి సత్యాన్ని తెలుసుకొని తండ్రిగా నా స్థానాన్ని అంగీకరించి నా కుమారుడిగా నా కుమార్తెగా ఉంటావా అని చెప్పి ఈ రాత్రి దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? పిలుపును ఇస్తున్నాడు. ఈ మాటలు ఒకవేళ నీకు అర్థమైతే నీ జీవితాన్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకో. దేవుడి నియమాల ప్రకారంగా నువ్వు బ్రతుకుతున్నావా? నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా? నీ ఇష్టానుసారంగా బ్రతికి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. కాబట్టి దేవుడు మరలా 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 ఈరోజు నీకు ఇస్తున్న పిలుపేంటో తెలుసా? తనను తాను తగ్గించుకొని తండ్రి స్థానంలో ఉండి తనను తాను తగ్గించుకొని నీ దగ్గరకు వచ్చి అడుగుతున్న మాట ఏంటో తెలుసా? విల్ యూ కమ్ బ్యాక్? నువ్వు మరలా నా దగ్గరికి వస్తావా? నువ్వు మరలా నా దగ్గరికి వస్తావా? ఒకసారి చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలను మనము చూసుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల. ఎలా రుచి చూస్తాం మనం? ప్రభువు దయాళుడు. ఎవరి మీద వర్షాన్ని కురిపించాడు? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, మంచివారి మీదను చెడ్డవారి మీదను, ప్రేమించే వారి మీదను ద్వేషించే వారి మీదను, అంగీకరించిన వారి మీదను రిజెక్ట్ చేసిన వారి మీదను, కొట్టిన వారి మీదను, ఇదిగో వచ్చి హక్కున చేరిన వారి మీదను, అందరి మీద ఆయన దయాళుత్వాన్ని చూపించి ఆహారాన్ని అనుగ్రహించాడన్న సంగతి రుచి చూసిన తర్వాత నిజంగా దేవుడు నీకు అర్థమైతే దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు కొన్ని మానేయాలి. ఏంటంట? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారులను, అసూయను, సమస్త దూషణ మాటలను మానేసి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మరలా దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నీకు నిజంగా దేవుడు అర్థమైతే, నిజంగా దేవుని యొక్క దయాగుణం నీకు అర్థమైతే ఈరోజు నువ్వు సమస్తమైన పాపాలు, దూషణ మాటలు, కపటమైన ఆలోచనలు ఇదిగో నువ్వు మానేసి ఈరోజు ఎలా ఉండాలి తెలుసా? ఇదిగో నా తండ్రికి నేను జన్మించిన నూతన శిశువుని, నేను ఇప్పుడే పుట్టిన ఇదిగో శిశువును. ఎవరికి తెలుసా? నా తండ్రి అయిన దేవునికి. నేను ఇప్పుడే పుట్టాను. నేను ఇప్పుడే నువ్వు పుట్టావన్న నిదర్శనం ఏంటో తెలుసా? గతంలో నువ్వు మాట్లాడిన మాటలు, గతంలో నువ్వు చేసిన తప్పులు, గతంలో నువ్వు చేసినటువంటి చెడు కార్యక్రమాలు అన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని దగ్గరికి రావాలి అన్నది, దేవుని దగ్గరికి వచ్చి నిలబడాలి అన్నది. ఎలా నిలబడాలి తెలుసో? కొత్తగా జన్మించిన శిశువుల వలె. కొత్తగా జన్మించటం అంటే నువ్వు మారు మనస్సు పొందాలి. అది ఈ రాత్రి నీకు చెప్పబడుతున్న మాట. నీ హృదయంలో అవగాహన లేక, నీ హృదయంలో అజ్ఞానంతో దేవుణ్ణి ఒకవేళ తప్పుగా నువ్వు అర్థం చేసుకున్నావేమో, దేవుణ్ణి ఒకవేళ నువ్వు తప్పుగా ఊహించుకున్నావేమో. కాదు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన నీకు ఆహారం ఇచ్చే దేవుడు, ఆయన నిన్ను హక్కున చేర్చుకునే దేవుడు. ఆయన నీ కొరకు 2 కాదు 3 కాదు 30, 100, 3000 మెట్లైన కిందకు దిగి నీ దగ్గరకు వస్తున్న దేవుడు. ఆ దేవుడు ఇస్తున్న పిలుపేంటో తెలుసా? దేవుడు నీకు అర్థమైతే సమస్తమైనటువంటి క్రియలు నువ్వేదైతే నీ తలంపుల ద్వారా, నిర్ణయాల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా నువ్వు చేస్తున్నావో దాన్ని విడిచిపెట్టి నువ్వు రా. ఎందుకో తెలుసా? ఈరోజు ఆయన ఒక తండ్రి స్థానంలో ఉండి నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను ఆయన కుమారుడిగా, నిన్ను ఆయన కుమార్తెగా మరొక్కసారి స్వీకరించడానికి. వస్తావా? దేవుడి అడుగుతున్న ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకొని ఈ రాత్రి నువ్వు కానీ నీ మనసును మార్చుకొని ప్రభువు దగ్గరకు వచ్చి, ప్రభా నిజమే ప్రభువా,
నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, అవగాహన చేసుకోలేకపోయాను, తప్పుగా అర్థం చేసుకున్నానని ఎవరైనా అనుకున్నట్లయితే దేవుడు ఈ రాత్రి నీ కొరకే ఈ మీటింగ్ పెట్టాడు. దేవుడు ఈ రాత్రి నీకో మాట చెప్తున్నాడు. 10వ వచనంలో ఉందా మాట, ఒకసారి మనం చూద్దాం. 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఒకప్పుడు మీరు దేవుని ప్రజలు కాదు, దేవుని నుంచి దూరం అయిపోయారు, దేవుని మీరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరలా దేవుడు మీకు ఇస్తున్న అవకాశం ఏంటో తెలుసా? విల్ యూ బికమ్ పీపుల్ ఆఫ్ గాడ్? నువ్వు దేవుని ప్రజలుగా మార్చబడతావా? దేవుని యొక్క కుమార్తెగా మార్చబడతావా? దేవుని యొక్క కుమారుడిగా మార్చబడతావా? మార్చబడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకో తెలుసా? ఆయన ఇస్తున్న ఆహారాన్ని నువ్వు తింటున్నావు, ఆయన ఆస్తినే నువ్వు అనుభవిస్తున్నావు. ఆయన ఆహారాన్ని తిని ఆయన ఆస్తిని అనుభవించి ఒకవేళ నువ్వు ఆయన బిడ్డగా మారకుండా నీ బ్రతుకును కానీ వెళ్ళబుచ్చినట్లయితే ఒకరోజు నీ దగ్గర దేవునికి సమాధానం చెప్పడానికి ఎటువంటి సమాధానం కూడా ఉండనే ఉండదు. ఆయన పిలుస్తున్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని దగ్గరికి వస్తే, సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆయన ఏం చేసుకున్నాడు తెలుసా? తన సొత్తుగా నిన్ను ఫీల్ అవుతున్నాడు. మనల్ని ఏమంటున్నాడంటే దేవుని సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనముగా, రాజులైన యాజక సమూహముగా, ఏర్పరచబడిన వంశముగా దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. అంటే ఒకప్పుడు నువ్వు కోల్పోయిన ఆధిక్యతను మరలా దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఒకప్పుడు దేవుని దగ్గర నీకున్న ఆ ఉన్నతమైన విలువలను మరలా దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఊరకనే దేవుడు నీ దగ్గరికి రాదు, ఊరకనే దేవుని వాక్యం నీ దగ్గరికి రాదు, ఊరకనే దేవుని సేవకుడు నీకు వాక్యం చెప్పాడు. ఎందుకు దేవుని వాక్యం ఇక్కడ ప్రకటింపబడుతుందంటే నిన్ను విలువైన వ్యక్తిగా దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా నీ పాపంలోనే నువ్వు ఉండి, ఇంకా నీ యొక్క దుర్మార్గంలో ఉండి, ఇంకా నువ్వు దుష్టత్వంలోనే ఉండి, ఇంకా నీ చీకటిలోనే ఉండి, ఇంకా నీ బ్రతుకును మార్చుకోకుండా నువ్వు అలా ఉంటే ఈ రాత్రి దేవుడు నీకు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నీ జీవితం నీకు అర్థమైతే, నీ పరిస్థితులు నీకు అర్థమైతే, ఇదిగో మార్చుకోవడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఒక మాట చెప్తాను, దొంగ మనకు దొరికితేనే దొంగ, కానీ దొంగ మనకు దొరికితేనే దొంగ, కానీ దొంగకు వాడికి తెలుసు వాడు దొంగ. నేను చెడ్డోడిని అని నేను చెప్పవసరం లేదు, నేను ఎగ్జాంపుల్స్ ఇవ్వవసరం లేదు. ఈయన మంచోడు అని నీకు తెలుసు, నువ్వు చెడ్డోడు మంచోడు. నన్ను చెడ్డోడివా అంటావా అంటే అంటాను, ఎందుకంటే నువ్వు చెడ్డోడు కాబట్టి. ఒకవేళ నేను చెడ్డోడినన్నా నువ్వు మంచోడివి అయితే నువ్వు మంచోడివే. ఇప్పుడు నేను చెడ్డవాడిని అన్న సంగతి నీకు అర్థమైతే ఆ చెడుతనాన్ని మానుకునే ఏకైక అవకాశం ఈ రాత్రి దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆ గిల్ట్ ఫీలింగ్, ఇదిగో నేను చెడుగా బ్రతికాను, మంచిగా బ్రతకటం లేదు అనే సంగతి నీకు అర్థమైతే ఈ రాత్రి దేవుడు నీకు ఇస్తున్న ఒక విషయం. 24వ వచనం ఒకసారి చూద్దాం. 24వ వచనం. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి కొరకు చనిపోయాడు తెలుసా? ఇదిగో నీ చెడుతనం నీ జ్ఞాపకం వస్తుంది చూడు, ఎదుటోడిని పాడు చేయాలని, ఎదుటోడిని నాశనం చేయాలని, ఎదుటోడి అంతం చూడాలని, ఎదుటోడి డబ్బు కొట్టేయాలని, లేకపోతే చెడు పనులు చేయాలని ఆలోచిస్తున్నావు తెలుసా? ఈ పాపముల విషయమై ఇదిగో నువ్వు నీతి విషయం బ్రతకడానికి నీ కొరకు ఆయన తన శరీరం ముందు మన పాపాలను, మరో మాటలు చెప్పాలంటే పాపం చేసింది నువ్వు, శిక్ష పొందింది ఆయన. పేరేమో నీకు, పేరు పోయింది ఆయన. విలువేమో నీకు, విలువ పోయింది ఆయనకి. గౌరవం నీకు, గౌరవం పోయింది ఆయనకి. ఇదిగో నీకేమో నలుగురు చప్పట్లు కొడుతున్నారు, ఆయనేమో శిలువలో వేలాడుతుంటే నవ్వుతున్నారు. నిన్నేమో నలుగురు అభినందిస్తున్నారు, ఆయనను మాత్రం అపహాస్యం చేశారు. యేసయ్య ఎందుకు భూమి మీదకి వచ్చి 3 మేకులు ప్రీక్కోలేకుండా, ఎందుకు భూమి మీదకి వచ్చి నిస్సహాయుడిగా చనిపోయి, ఎందుకు భూమి మీదకి వచ్చి ఇదిగో తనను తాను రక్షించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడనుకునే స్థితిలో నీకు ఎందుకు వెళ్ళాడో తెలుసా? అది నీకోసం, అది నిన్ను మార్చడానికి, అది నిన్ను బలపరచడానికి, అది నిన్ను స్థిరపరచడానికి, నీ పాపాల నుంచి నిన్ను వెలికి తీసుకొచ్చి నిన్ను విలువైన వ్యక్తిగా మార్చడానికి. కాబట్టి ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపున మీరేమై ఉన్నారు? టర్న్ బ్యాక్ టు గాడ్.
దేవుని వైపు తిరిగే ఒక అద్భుతమైన అవకాశం ఈ రాత్రి దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. ఈ రక్షణ సువార్తను వినిపించే భాగ్యము, ఈ రక్షణ సువార్తను నీ దగ్గరికి తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? కేవలము నిన్ను తన వైపుకు తీసుకొని వెళ్ళటాను. కేవలం తండ్రి అయిన తనను గురించి నువ్వు అర్థం చేసుకోవాలని, కేవలం నీవు కుమారుడైన సంగతిని అర్థం చేసుకొని కుమారుడిగా నీకున్న విలువను గుర్తించి ఈ భూలోకంలో నువ్వు ఎలా బతకటానికి తెలుసా? తలెత్తుకొని గౌరవంగా బ్రతకడానికి. దేవుడు ఇచ్చిన ఈ ఆధిక్యత ఎందుకు అనంటే, దేవుడిచ్చిన ఆధిక్యత ఎందుకంటే నీవు ఆయన దృష్టిలో చాలా విలువైన వాడివి. బాప్తిసం ఇచ్చి యోహాను చనిపోవడానికి భయపడలేదు, స్టెఫను చనిపోవడానికి భయపడలేదు, యాకోబు చనిపోవడానికి భయపడలేదు. ఏమయ్యా ఎందుకు చనిపోవడానికి భయపడలేదంటే, మాకు దేవునితో ఉన్న సంబంధం, తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి సంబంధం. ఆ తండ్రి బాధపడుతున్నాడు, ఆ తండ్రి స్థాయి తగ్గించే పనులు నా తోటి సహోదరులు చేస్తున్నారు, ఆ తండ్రిని అర్థం చేసుకోకుండా చాలామంది నాశనంలోనికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ తండ్రి వద్దకు ఈ కుమారులను, ఈ కుమార్తెలను తీసుకెళ్ళడానికి మా ప్రాణాలు తీస్తారా? తీసేసుకోండి. మా గౌరవాన్ని తీసేస్తారా? తీసేసుకోండి. మా ఆస్తులు తీస్తారా? తీసేసుకోండి. మా మర్యాదలు తీసేస్తారా? తీసుకోండి. మీరు ఏదైనా చేయండి, మా తండ్రి కోసం మేము చనిపోవడానికైనా సిద్ధమే. ఎందుకో తెలుసా? మీరు విలువైన వారు, మీరు కావాలా తండ్రికి, మీరు ఆయన కుమారులు. మీకు దేవుని గురించి అర్థం చేసుకోవాలి, దేవుని తత్వాన్ని మీరు తెలుసుకోవాలి. ఆయనకు మీకున్న సంబంధం ఎలాంటిది తెలుసా? అందుబాటులో లేనటువంటి సంబంధం కాదు. నీకు దూరంగా ఉండి, లేకపోతే దేవుడు అంటే ఇదిగో ఉన్నతమైన స్థితిలో ఉండి నీకు అందుబాటులో లేని పరిస్థితులు లేడు ఆయన. ఆయన నీకు తండ్రి వలె ఉన్నాడు, ఆయన నీకు అందుబాటులో ఉన్నాడు, ఆయన నీ కొరకు నిరంతరం పరితపిస్తున్నాడు. ఎందుకంటే నీకు విలువైన జీవితాన్ని ప్రసాదించి ఈ లోకంలో మంచిగా బ్రతికింపజేసి చివరికి ఆయనున్న పరలోకంలో ఆయనతో పాటు బ్రతికింపజేయాలనుకోవటం ఆయనకున్న సంకల్పం. ఆ సంకల్పం వరకే ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఈ పిలుపుగానే నీ మనసును తాకినట్లయితే ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం నీ హృదయంలో తీసుకొని ప్రార్థిస్తే ఆ అందుబాటులో ఉన్న దేవుడు ఖచ్చితంగా నీకు సమాధానాన్ని ఇస్తాడు. అలా దేవుడు సమాధానాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తలల వంచండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. తండ్రి ప్రభా నీకు వందనాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు ప్రభా. తండ్రి మీరు ఉన్నతమైన స్థితిలో ఉండిన వారైపోయినట్టుకి, మీరు మహోన్నతులైనప్పటికీ తండ్రి ఇదిగో పాపులుగా ఉన్న మా దగ్గరికి, సామాన్యులుగా ఉన్న